యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఒక తల్లి తన కొడుకులకు, తన బిడ్డలకు చెబుతుంది. ఒక తండ్రి తన కుటుంబంలో ఉన్నవారికి చెబుతూ ఉంటాడు. ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండకూడదని చెబుతూ ఉంటారు. ఎవరికైనా చెప్పాలనుకుంటే మొదట తెలుసుకోవలసినది, మొదట నేర్చుకోవలసినది ఏంటంటే, అయితే చెప్పేవారందరికీ ప్రసంగాల ద్వారా సంఘాలలోనూ యూట్యూబుల్లోనూ మాట్లాడుతున్న వారందరికీ ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ బోధకుడిగా నేను చెప్పేది ఏంటంటే, విన్నా వినకపోయినా చెప్పేటప్పుడు కొంతమంది వింటూ ఉంటారు, కొంతమంది వినరు. కొంతమంది మారుతూ ఉంటారు, కొంతమంది మారరు. మారినా మారకపోయినా, విన్నా వినకపోయినా చెప్పేవారు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను బ్రతుకుతూ ఉండాలి. మనుషులు మారినా మారకపోయినా దేవుడు మనుషులకు చెబుతూ ఉన్నాడు. ఎలా ఉండి చెబుతున్నాడంటే, కొంతమంది చెబుతుంటారు, తప్పులు చేస్తుంటారు, పొరపాట్లు చేస్తుంటారు. ఒకరికి తాగొద్దు అని చెబుతుంటారు. తాగేసి చెప్పాలా, తాగకుండా చెప్పాలంటే, తాగినవాడు చెబితే వినడు, తాగని వాడు చెబితేనే వింటాడు. అంటే చెప్పేవారు ఈరోజు చాలామంది ఉన్నారు మన సొసైటీలో. దేవుడి గురించి చెప్పేవారు ఉన్నారు, చదువుల గురించి చెప్పేవారు ఉన్నారు. ఇలాగా చాలామంది చెబుతున్నారు కానీ వీళ్ళు సరిగ్గా బ్రతకట్లేదు, పద్ధతిగా ఉండట్లేదు, వాళ్ళ ప్రవర్తనలు బాగోట్లేదు. ప్రవర్తన బాగోకున్నా చెబితే సొసైటీ మారదు, మార్పు చెందదు. ఎవరికైనా చెబుతున్నామంటే ముందు నువ్వు చెడిపోకున్నా పరిశుద్ధంగాను, నీతిగాను, పవిత్రంగాను బ్రతికి చెప్పాలి. ఈరోజు సమాజంలో అది జరగట్లేదు. చెబుతున్నారు, సరిగ్గా బ్రతకకున్నా చెబుతున్నారు. కాబట్టి ప్రసంగికులకైనా, సేవకులకైనా, బోధకులకైనా, ఒక స్త్రీకైనా, ఒక పురుషుడికైనా, ఒక పెద్దకైనా, ఒక భార్యకైనా, ఒక భర్తకైనా, ఒక సేవకుడిగా నేను చెప్పేది ఏంటంటే, మనిషి మారినా మారకపోయినా, విన్నా వినకపోయినా, ఏదైనా చెప్పాలనుకునేటప్పుడు ముందు మాట్లాడేటప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది, నీ క్రియలు ఎలాగున్నాయి, నీ బుద్ధులు ఎలాగున్నాయి, అది చూసుకొని ఎదుటివారికి చెప్పాలి. ఇది జరగట్లేదు. ఇదిగో నేను ఒక ప్రసంగికుడిని కాబట్టి పబ్లిక్లో మాట్లాడుతున్నాను, నేను ఒక బోధకుడిని కాబట్టి చర్చిలో మాట్లాడుతున్నాను. కాబట్టి ఎవరికైనా చెప్పాలంటే ముందు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు షూ వేసుకోవాలని, టక్ వేసుకోవాలని, కోట్ వేసుకోవాలని, చక్కగా షేవింగ్ చేసుకొని, చక్కగా తల కటింగ్ చేసుకొని మాట్లాడాలనే ఆ విధానము, ఆ కాన్సెప్ట్ అది నేర్చుకున్నారు. కానీ ఎదుటి వ్యక్తి మారకపోవటానికి, ఎదుటి వ్యక్తులలో మార్పు రాకపోవటానికి కారణం ఏంటంటే, పరిశుద్ధమైన జీవితము చెప్పేవారికి లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను ఎలా మాట్లాడాలి? షేవింగ్ చేసుకొని, తల కటింగ్ బాగా చేసుకొని, చక్కని బట్టలు వేసుకొని, టక్ వేసుకొని, షూ వేసుకొని, కోట్ వేసుకొని మాట్లాడడం ఎంత అవసరమో దానికన్నా పరిశుద్ధంగాను, నీతిగాను,
దయగాను, కరుణగాను, రోషంగాను, ఇవన్నీ నేను అంటుంటే మీకు ఎవరు గుర్తుకు రావాలంటే దేవుడు ఈ ప్రపంచాన్ని మార్చటం కొరకు ఆయన పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగానే ఉన్నాడు. మనుషులు మారినా మారకపోయినా ఆయన మాత్రము దారి తొలగిపోయినట్టు, పాడైపోయినట్టు, తప్పిపోయినట్టు, కొంతమంది దేవుళ్ళ చరిత్ర పాడు చరిత్ర, అది విడిచిపెట్టండి. కొంతమంది దేవుళ్ళకి క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ లేకన్నా మనం ఏం చెప్పినా ఈ ప్రపంచం మారదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి నేను చెబుతున్న మాట మీకు అర్థమవుతుందో లేదో అర్థం చేసుకోండి, ఆలోచించండి. మనుషులు మారినా మారకపోయినా, విన్నా వినకపోయినా, చెప్పే తల్లికి, చెప్పే తండ్రికి, బోధించే బోధకుడికి, బోధించే ప్రసంగికుడికి, ఇలా చాలామంది మనుషులను మార్చటం కోసం చాలా చెబుతున్నారు. ఈ చెప్పేవారందరికీ చదువు ఒకటి ఉంటే సరిపోదు, సంస్కారం ఉండాలి, మంచిగా జీవించే గుణగణాలు ఉండాలి. అవి ఉన్నప్పుడు ఈ సొసైటీ మారుతుంది. ఒకవేళ మారినా మారకపోయినా, విన్నా వినకపోయినా, చెప్పేవాడు మాత్రం సరిగ్గా ఉండాలి. వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. కొన్నిటిలో చాలా వాటిలో చాలా నిష్టతో ఎదుగుతూ ఉండాలి, నడుస్తూ ఉండాలి. అప్పుడు చెప్పేవాడికి విలువ ఉంటుంది. చాలామంది చెప్పేస్తుంటారు, వాళ్ళు మాటలు ఎందుకనరంటే, మాకు చెప్పే ముందు నిన్ను నువ్వు చూసుకో, నువ్వు ఒకటి సరిగ్గా ఉండవు కానీ మాకు చెబుతావా అనే మాటలు మనకు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే, చెప్పడం ముఖ్యం కాదు, చెప్పటంతో పాటు మంచిగా బ్రతికి చెప్పటం చాలా అత్యవసరమై ఉన్నది. ఇది నాకు దేవుడు ఇలా నువ్వు మాట్లాడితే మంచిది అనే ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విషయంలో నేను నడుచుకోవాలి, మీరు నడుచుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ క్రీస్తు నామాన్ని వందనాలు.